నమస్కారం. స్టూడియో ఫర్ న్యూస్కి స్వాగతం. తూర్పుగోదావరి జిల్లా ఏజెన్సీ ముఖద్వారమైన గోకవరంలో నిత్యం ట్రాఫిక్ సమస్యలతో ప్రజలు వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. పలు పత్రికా కథనాల వార్తలు చదివిన పైశాఖ అధికారులు ఆదేశాల మేరకు శుక్రవారం గోకవరం పాత బస్టాండ్ సమీపం నుండి ఆర్టీసీ కాంప్లెక్స్ వరకు ఉన్న తమ షాపులు ఎదురుగా ఉన్న బోర్డులను అధికారులు తొలగించారు. రోడ్డుకి ఇరువైపులా ఎటువంటి బోర్డులు పెట్టినా, రోడ్డుపైకి దుకాణదారులు షాపులు పెట్టినా చట్టపరమైన కేసులు నమోదు చేస్తామని అధికారులు తెలిపారు. ఈ కార్యక్రమంలో పోలీస్ ఎస్ఐ నాగరాజు, తమ సిబ్బంది, రెవెన్యూ అధికారులు, పంచాయతీ అధికారి టంకాల శ్రీనివాసరావు తమ సిబ్బంది పాల్గొన్నారు. తగిలేస్తుందంటుందండి అక్కడ ట్రాఫిక్. మీరు ఇలాగ వచ్చేదంటే బస్సులు ఏం తిరిగితే అమ్మా కనీసం సహకరించకపోతే ఇలా కొడితే అదంతా వదిలేశారు. ఆ చెట్టు అంతరాయం కలగకుండా మీ వ్యాపారాలు సాగించాలని మనం చేస్తున్నాం. ఇప్పుడు చెప్పినటువంటి రూల్స్ ప్రకారంగా మీరు ఇప్పించాలి. నీకు బాధ్యత ఉన్నాయి. మార్కింగ్ నమస్కారం. నా పేరు శ్రీనివాసరావు, పంచాయతీ కార్యదర్శి గోకవరం. గోకవరం గ్రామంలో ట్రాఫిక్ సమస్య విపరీతంగా పెరిగిపోయిందని, సాయంత్రం మాటలు యాక్సిడెంట్లు కూడా అవుతున్నాయని, అలాగే 2-3 యాక్సిడెంట్లు అయ్యి ప్రాణాపాయం కూడా జరిగిందని చెప్పేసి జిల్లా కలెక్టర్ మరియు జిల్లా ఎస్పీ గారికి అందిన ఫిర్యాదుల మేరకు, పైనుంచి వచ్చిన ఆదేశాల మేరకు మన గోకవరంలో మెయిన్ రోడ్డు ఆనుకొని ఎంక్రోచ్మెంట్స్ అన్నింటి కూడా తొలగించడానికి ఎస్ఐ గారు, రెవెన్యూ సిబ్బంది, పోలీస్ సిబ్బంది, పంచాయతీ కలిసి మేము మొత్తం ఎంక్రోచ్మెంట్స్ అన్ని కూడా తొలగించడం జరుగుతుంది. వీటిని ఎట్టి పరిస్థితుల్లో తొలగించి పబ్లిక్కి సేఫ్టీగా రవాణా సదుపాయం, తిరుగాడేలాగా సదుపాయం కల్పించడం కోసమే ఈ కార్యక్రమం చేపడుతున్నాం. ఇది గ్రామస్తులందరూ గుర్తిరిగి అందరూ సహకరించండి. ఎవరి మీద కూడా పంచాయతీకి కానీ, రెవెన్యూలకు కానీ, పోలీసులకు కానీ ఏ విధమైన ద్వేషభావాలు లేవు. కాబట్టి మేము చేసే మీరు చేసే వ్యాపారస్తులు అందరూ కూడా ఇది గుర్తిరిగి, ముఖ్యంగా మీ వ్యాపారాలు మరింత వెనక్కి పెట్టుకుంటే మీరు పార్కింగ్ ఇచ్చే సైకిల్ స్పేస్ కానీ, స్కూటర్ స్పేస్ కానీ రోడ్డుకి వెళ్ళిపోతుంది. దీనివల్ల రోడ్డు మీద వెళ్ళే వాహనాలు ప్రతి ఒక్కటి ఇబ్బంది పడుతున్నాయి. ఇది ఒకరికొకరు ఎవరు ముందు అతను వచ్చేసాడు కదా, నీ వెనకాతల అతను వచ్చేసాడు కదా, నా పై అతను అలా వచ్చేయడంతో మొత్తంగా రోడ్డుని మొత్తం బ్లాక్ చేస్తున్నారు. మరీ ముఖ్యంగా సాయంత్రం మాటలు పీక్ అవర్స్లో ఇది చాలా ఎక్కువగా ఉండి అసలు వెహికల్స్ కూడా రన్ అవ్వలేని పొజిషన్లో ఉన్నందున ఎస్ఐ గారు కూడా ఇందులో ఎదురుకొచ్చి మేము కూడా ఇవి స్టాప్ బోర్డులు కూడా పెడతానని చెప్పేసి ఆయన బోర్డులు కూడా తెచ్చారు. అందరూ కూడా ఎవరి మీద మాకేమీ లేదు, అందరూ సహకరిస్తే మనందరం హ్యాపీగా జీవనం సాగిద్దాం. మీ అందరి కోసమే చేస్తున్నాం కాబట్టి ఈ కార్యక్రమం పంచాయతీకి, మాకందరికీ, అలాగే ఎస్ఐకి మరియు రెవెన్యూ సిబ్బంది కూడా సహకరించవలసిందిగా కోరి ప్రార్థిస్తున్నామండి. మా మాటలు పరిచయం పెట్టిన ఎడల, లేకపోతే మేము మళ్ళీ వెనక్కి జరిపిన తర్వాత మళ్ళీ ఎదరికొచ్చేసిన ఎడల వీటన్నిటి మీద కూడా ఆయా ఎదరికొచ్చేసిన వస్తువుల్ని హ్యాండ్ ఓవర్ చేసుకుంటుంది పంచాయతీ. అలాగే ఫైన్స్ కూడా వేస్తాం. ముందు అందరికీ కూడా సక్రమంగా చెప్పడం జరుగుతుంది. ముందు సైన్ బోర్డ్స్ మట్టుకు బాగా ఎక్కువగా వచ్చేసాయి. ఆ సైన్ బోర్డ్స్ని తీయడం కార్యక్రమం మటుకు ఈరోజు చేసేస్తున్నాం. ఈ సైన్ బోర్డ్స్ అన్ని తీసేసిన తర్వాత ఇంకా వ్యాపారస్తులు వస్తువులు కానీ అవి కానీ వాళ్ళు డిస్ప్లే చేసే వస్తువులన్నీ కూడా వారి స్థానాల్లో డ్రైన్కి అవతల పక్కన వారికి దస్తావేజ్ ప్రకారం ఉన్న దక్కలబడిన స్థలంలో మాత్రమే పెట్టుకుంటే కనుక మేము ఏ విధంగానే ముట్టుకోం. మీకు సహకరించి పూర్తిగా మీరు వ్యాపారం జరిగేలాగా మేము పంచాయతీ కూడా లైసెన్స్లు ఇచ్చి సహకరిస్తాం. రోడ్డుకి అటు 50 ఇటు 50 మొత్తం 100 అడుగులు రోడ్డుగా దీన్ని ఏర్పాటు చేద్దాం. ఎవరు కూడా ఇది గతంలోనే ఇప్పటికే డ్రైన్ వరకు కూడా స్థలం లేకపోయినా డ్రైన్ వరకు కూడా కొంతవరకు వచ్చారు. వాళ్ళని మేము ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. డ్రైన్ దాటి మట్టుకు వస్తే
ఇటువైపు డ్రైన్ ఉంది, డ్రైన్ దాటి మట్టుకు వస్తే కనుక ఎట్టి పరిస్థితుల్లో దీన్ని ఉపేక్షించేది లేదని చెప్పేసి సహకరించవలసిందిగా కూడా తెలియబడుతున్నాం.